ఎంత ధైర్యం నీకు? ఆడదానివి, అందున పెళ్ళానివి, ఉద్యోగం చేస్తావా? అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? ఎవరు ఎవరు? కొత్తగా మన పక్కింట్లోకి ఎంట్రీ ఇచ్చిన బేబీయా? కాదండి. మరి పక్కనలో ఉన్న నీ ఫ్రెండ్సా? వాళ్ళు కాదండి. వాళ్ళు కాదు, వీళ్ళు కాదు. మరి ఎవరిచ్చారండి నీకు ఐడియా? నేనే ఆలోచించానండి. నువ్వు ఆలోచించావా? ఒక ఇంట్లో 2 పొయ్యిలు వెలకూడదు, అలాగే ఒక ఇంట్లో 2 బ్రెయిన్స్ ఆలోచించకూడదు. ఈ బ్రెయిన్ ఆలోచించాలి, ఈ బ్రెయిన్ తల దించాలి. దించో. ఎత్తు. ఇదెన్ని? 2. ఆ? 2. ఇదెన్ని? 1. 2 కలిపితే ఎంత? 3. నో, 4. 2, 1 కలిపితే 3 కాదండి. అది బడి లెక్క, ఇది భర్త లెక్క. భర్త చెప్తే 2, 1, 4 అవుద్ది. ఇప్పుడు చెప్పివన్నీ 4. వెరీ గుడ్. ఇది చివరి దాకా ఫాలో చేయాలి. నువ్వు ఫాలో చేసావో, సెక్రటరీ దగ్గర తెలుగు తల్లి విగ్రహం ఉంది కదా, దాని పక్కనే నా పెళ్ళాం పతివ్రత అని నీ విగ్రహం ప్రతిష్ఠిస్తా. తేడా చేసావో హుస్సేన్ సాగర్ లో ప్రాణాలతో నిమజ్జనం చేస్తా. అర్థమైందా? డోర్ లాక్. ఉద్యోగం చెయ్యాలని ఏదైనా ఆశ ఉందో దాన్ని లోపలే సమాజ్ చేసేయి. బయటికి వచ్చిందో ప్రాణాలు తీసేస్తా. ఓకే, కీప్ ఇట్ అప్. ఏంటే ఈ జంబులంగా నీకు తాగి పారేసిన భ్రాంతి సీసాలా కనపడుతున్నాడా? ఫోన్ లో ఆర్డర్స్ పాస్ చేస్తున్నావు ఏమే? ఆఫ్టర్ ఆల్ 1 మంత్ పనిచేసేందుకే నీకింత లేదర బలిస్తే ఇన్నాళ్ళు నిన్ను పోషించి నాకెంత లేదర బలవాలి? చాలా ఊరుకోవయ్యా. నువ్వేం నాకు తేరగా తిండి పెట్టడం లేదు. ఇన్నాళ్ళు మీకోసం పగలు రాత్రి తేడా లేకుండా నేను పశువులా కష్టపడ్డాను. పశువులా కష్టపడ్డాను ఏంటి? నువ్వేమైనా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ లా తీర్చిదిద్దానని ఫీల్ అవుతున్నావా? అది అట్లాంటి పనికొచ్చే పని చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు పిలిచి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుండేవారు. నీలాంటి పనికి మాలిన వాడి కోసం నా రెక్కలు ముక్కలు చేసుకుని నీకు వండి పెట్టాను, నీ కాళ్ళు పట్టాను. నువ్వు మందు తాగితే దాంట్లో జోడాలు పోసాను. అంత ఎందుకయ్యా? నువ్వు సిగరెట్ పొగ నా ముఖం మీద వదిలితే అది కూడా నేను సెంటులో పీల్చాను. చెప్పు, చెప్పవే. నేను వింటాను కదా. ఓ చెప్పే. ఆగిపోయి ఉంటే కొట్టానంటే మొహం ఇత్తడిత్తడైపోద్ది. కొడతావు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.